నమస్కారం. నేను సంతోష్ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. మేము హైదరాబాద్ సిటీలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. గత 24వ తారీఖు నుండి కంటిన్యూగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. ఈరోజు ఈ లేట్ నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ మలక్పేట దిల్సుఖ్ నగర్ బస్టాండ్ ఏరియాలో నిర్వహిస్తున్నాము. మా మలక్పేట ట్రాఫిక్ ఎస్ఐ గారు నర్మదా మరియు మా లోకల్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ గారు మరియు టీం అంతా కలిసి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. మొత్తం 17 వెహికల్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కార్లు కూడా ఉన్నాయి. వీరందరినీ రేపు మార్నింగ్ మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. మార్నింగ్ కోర్టులో మేజిస్ట్రేట్ గారు వీరికి వారి యొక్క ఆల్కహాల్ పర్సంటేజ్ని బట్టి కోర్టులో కూడా ఈ జైలు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో కాబట్టి ఈ హైదరాబాద్ సిటీ ప్రజలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మీ ప్రాణాలకు కూడా హాని ఉంటుంది, అదేవిధంగా ఎదుటివారి ప్రాణాలకు కూడా హాని ఉంటుంది. సో కాబట్టి మేము ఎన్నో చూస్తూ ఉన్నాం. బీయింగ్ ఏ ట్రాఫిక్ పోలీస్గా మేము ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ది యాక్సిడెంట్లు ఆల్కహాల్ సేవించి డ్రైవ్ చేస్తున్నారు, యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉన్నారు ఎంతోమంది. పాపం వాళ్ళ ఫ్యామిలీస్ రోడ్డు పాలవుతున్నాయి. సో కాబట్టి మా హైదరాబాద్ సిటీ పోలీస్ నగరంలో మా సిపి గారి ఆదేశానుసారం మేము ప్రతి నగరం అంతా కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. రోజు 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహిస్తున్నాము. ఇది 31 డిసెంబర్ రోజు కూడా మేము ఈ లేట్ అవర్స్లో అనేక ప్రాంతాల్లో అనేక పోలీస్ స్టేషన్లో సిటీ అంతా కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్లు నిర్వహిస్తాం. కాబట్టి ఎవరైతే తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో వారి మరొకసారి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. ఒకవేళ చేసి మాకు దొరికితే కనుక మేము ఖచ్చితంగా వారిపైన యాక్షన్ తీసుకుంటాం. వారి వెహికల్ సీజ్ చేస్తాం, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. వారికి జైలు శిక్ష కూడా వస్తున్నాయి. కాబట్టి గతంలో ఆల్రెడీ మేము ఎంతోమందికి జైల్లో కూడా మేము ప్రొడ్యూస్ చేయాల్సి వస్తున్నది. గౌరవ మేజిస్ట్రేట్ వాళ్ళకి 2 రోజులు, వారం రోజులు, 14 రోజులు కూడా జైలు విధిస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి. కాబట్టి మరొకసారి నగరవాసులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మాకు పోలీస్ వారికి దొరకకండి. మీరు సేఫ్టీగా ఉండాలా, మీ సేఫ్టీయే మా కన్సెంట్. మేము ఉన్నది కూడా ప్రజల సేఫ్టీ గురించి. సో కాబట్టి మేము రాత్రింబవళ్ళు మీ యొక్క సేఫ్టీ గురించి పనిచేస్తున్నాము. మాకేదో మీ పైన ఏదో వేరే కాదు, అంటే మీరేదో మీ పైన శత్రుత్వం కాదు. మీరు సేఫ్టీగా ఉండాలనే మేము రాత్రింబవళ్ళు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవస్థ నిర్వహిస్తున్నాము. సో కాబట్టి మీ అందరూ కోఆపరేట్ చేయాలా. కోఆపరేట్ చేస్తే మనకు అంత ప్రశాంతంగా జరిగిపోద్ది. న్యూ ఇయర్ రోజు కూడా దయచేసి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఈ వాహనాలని నడపకూడదు. అలా నడిపినట్లయితే 31st రోజు కూడా మేము చాలా టీమ్స్ ఏర్పాటు చేస్తున్నాం, వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. ఆ రోజు కూడా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి అందరినీ రెస్పాండెంట్స్ని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాలను కాపాడుకోండి, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడండి. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.